गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रतिष्ठाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गुजेशाणाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाणाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। ओम गम गणपतये नमः। ओम गणानात्वा गणपतिं हवामहे कविं कवीराप्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ओम सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायकाय नमो नमः। హాయ్ హలో అండి, మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో సుఖత సంతోషాలతో కలకాలం చల్లగా వర్ధిల్లాలని ఆ విఘ్నేశ్వరునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో వెనకడుగు వేయకుండా దగ్గరుండి అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తి అయ్యే విధంగా ఉండాలని అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా మా వినాయక చవితి పూజ రోజు మా విఘ్నేశ్వరుని పూజా విధి విధానంలో భాగంగా మీ అందరి సంకల్పాన్ని నా సంకల్పంగా భావించి అందరి గురించి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. తదుపరి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్నటి పూజా విధి విధానాన్ని నేను ఈరోజు వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసుకోబోతున్నాను. సో మీ అందరూ కూడా ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసి మంచి మంచి కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతయే నమః. ముందుగా వినాయక పూజా విధి కార్యక్రమాల్లో భాగంగా పీఠం వేసి వినాయక పత్రికను అంతటిను వినాయకుని మట్టి వినాయకుని మాకు ఇక్కడ ఒక సంస్థ వాళ్ళు అంటే ఫ్రీగా డొనేట్ చేసి పసుపు కుంకుమలు వినాయకుని మట్టి ప్రతిమ అలాగే కొంచెం పత్రిక అవి ఇచ్చి ఉన్నారు. ఒక 5 రకాల వస్తువులుగా ఇచ్చి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పల్లెటూరి మినహా మిగతా అన్ని చోట్ల చూస్తే పల్లెటూరులో మాకు విరివిగా శివాలయంలో అన్ని రకాల పత్రికలు 1-2 మినహా అన్ని రకాల పత్రికలు దొరుకుతాయండి. కానీ ఇప్పటి రోజుల్లో ఒక పల్లెటూరు నుంచి బయటకి వచ్చాము అంటే ప్రతి ఒక్కటి కూడా అంతా కొనుక్కోవాల్సిందే వస్తుంది. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే వినాయక చవితి అంటే నాకు చిన్ననాటి రోజులు చాలా గుర్తు చేస్తూ ఉంటాయి. ప్రతి వినాయక చవితికి నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. 24 ఏళ్ళ వినాయక చవితి జ్ఞాపకాలు పదిలంగా ప్రతి సంవత్సరం నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. మా తాతయ్య గారు మా చిన్నప్పటి నుంచి కూడా మాకు విధి విధానాలను ఆచరించి పూజా విధి విధాన క్రతువుని మాకు చిన్నప్పుడే నేర్పించారు. నాకు చాలా ఆ క్రమంలోనే నేను ప్రతి సంవత్సరం వినాయకుడిని పీఠం వేసి పెట్టుకొని పూజా విధి విధాన క్రతువు అంతటినీ కూడా మా తాతగారి పద్ధతిలోనే నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను. అందులో భాగంగా ముందుగా ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించి తరువాత మేమైతే పిల్లలతో అందరితో కలిసి చిన్ననాటి స్నేహితులందరితో కలిసి శివాలయం చెరువు గట్టు మీద ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముందుగా మారేడు చెట్టుకున్నటువంటి మారేడు దళాలను ఇంకా ఈ మాచిపత్రము బిల్వపత్రాలు ఇంకా మారేడు కాయలు ఎంతో ఇష్టం కదా విఘ్నేశ్వరునికి. అవన్నీ కూడా చెట్టు ఎక్కి కోసుకొని చక్కగా ఆ పత్రిక అన్నింటినీ కూడా కోసుకుని స్నేహితులతో ముచ్చట్లతో అలాగా చక్కగా 1 గంట వరకు ఇవేవైతే జొన్న దంట్లు అవైతే ఉంటాయో ఆ చెరువు ఒడ్డుని మాకు అన్నీ దొరుకుతాయి. అవన్నీ కోసుకొని చక్కగా చెరువు కొలనులో ఆ పత్రికను అన్నిటినీ ఒక్కసారి ఇలా గోతం కానీ కవరి కానీ సంచి కానీ అలా ముంచి అలా తీసుకుని వెళ్ళి ఇంటికి కంసాలి వారి ఇంటికి వెళ్ళి అక్కడ
చెక్క ప్రతిమతో చేసినటువంటి చెక్క ప్రతిమలో మట్టి అచ్చును పెట్టి వాళ్ళు ఒక ప్రతిమ రూపంలో విఘ్నేశ్వరుని అయితే మాకు ఇస్తారనమాట. అలా తీసుకొచ్చుకొని చక్కగా పీఠం వేసి పీఠం మీద విఘ్నేశ్వరుని ముందుగా పసుపు గణపతిని విఘ్నేశ్వరుని పెట్టి విఘ్నేశ్వరుడికి ఇరువైపులా కూడాను గోగు పుల్లలకు దూది చుట్టి నెయ్యి కానీ నూనె కానీ ఇలా అంటించి రాచి ఇలా పక్కన పెట్టి వెలుగుతూ ఉంటుంది కాగడాలాగా. అలా పెట్టేసి తర్వాత ఒక్కొక్కటి నామాలతో విఘ్నేశ్వరుని నామాలతో అలాగా ప్రాణ ప్రతిష్టాపన ఆచమనము ఇవన్నీ చేసుకొని ఆచమనము దీపారాజన ఘంటానాదము భూశుద్ధి ప్రాణాయామము సంకల్పము ఇవన్నీ యథావిధిగా చేసుకుని తదనంతరం అయ్యవారికి షోడశోపచారములతో కూడినటువంటి వినాయకుని ప్రాణప్రతిష్టాపన అనంతరం షోడశోపచార పూజ చేస్తాం కదండి. ధ్యానము ఆవాహనము ఆసనము పాద్యము అర్ధ్యము మధుపర్కము పంచామృతాభిషేక శుద్ధోదక స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము అక్షతలు ఆభరణం పుష్పం ఇవన్నీ కూడా షోడశోపచారంలో భాగంగా సమర్పించుకొని చూసారు కదా ఇక్కడ చేస్తూ ఉన్నాము. ఆ తరువాత మనకు వచ్చినటువంటి ఒక విఘ్నేశ్వరుని సంకీర్తన కానివ్వండి లేదంటే అష్టోత్తరాలను చక్కగా అక్షతలతో కానివ్వండి పూలతో కానివ్వండి చక్కగా విఘ్నేశ్వరుని ఇలా ఒక్కొక్క నామాలతో ఇంకా 21 రకములైనటువంటి ఇవేవైతే ఉంటాయో ప్రకృతి పరంగా మనకు లభించేటువంటి ఎందున ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో చక్కగా ఈ పత్రికలన్నింటినీ కూడా ఒక్కొక్క పత్రాన్ని సమర్పించుకుంటూ ఒక్కొక్కటి అలాగనమాట. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గుల్హౌ పూజయామి, మడుములు సుర్పకన్నాయ నమః జానుం పూజయామి. ఇలాగా నామాలన్నింటినీ పూజించుకుంటూ ఆ పత్రికలను సమర్పించుకుంటూ చక్కగా అయ్యవారి ఆశీర్వాదాలని పొందుతూ చక్కగా విధి విధాన క్రతువునైతే మేము చేసుకునేటువంటి నైవేద్యాలు అంటే ఎక్కువగా నూనెలో ఉడికించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కాకుండా మిగతావన్నింటినీ కూడా ఒక పొంగలి నైవేద్యాన్ని కుడుములు ఉండ్రాలు వడపప్పు పానకము ఈ 5 నైవేద్యాలు ఇంకా 5 రకాల పండ్లను ఇలా మేమైతే నారికేళాల ఫలాలను కదలీ ఫల నారికేళాలను అయితే సమర్పించాను. నాకు అంటే నూనెలో ఉడికించిన పదార్థాల కంటే కూడా ఏదైతే పచ్చి పిండితో తయారు చేసినటువంటి కుడుములు ఉండ్రాలు ఆవిరిలో ఉడికించినటువంటివి వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వాటినే మేము ప్రతి సంవత్సరం కూడా వీలైనంత వరకు సమర్పిస్తూ ఉంటాము. నిన్నటి పూజా విధానంలో కూడా మేము అలాగే సమర్పించుకొని ఆ నైవేద్యాలను చక్కగా నారికేలంను వీటన్నింటినీ కూడా సమర్పించి తదుపరి ఇంకా నీరాజనం అంటే కడ్డీలను ఇలా నీరాజనం చేస్తూ ఉన్నాము. నీరాజానంతరం ఇంకా నైవేద్యాన్ని సమర్పించి నైవేద్యంలో ఆచమనం చెప్తూ ఉన్నాము. ఓం కేశవాయ ఓం నైవేద్యం సమర్పయామి, ఓ కేశవైశ్వ ప్రణయశ అప్పనైశ్వ సమానైశ్వ ఉదానైశ్వ నైవేద్యం సమర్పయామి నైవేద్యం ఆవాహయామి అనుకుంటూ నైవేద్యాన్ని తర్వాత తదుపరి నీరాజనం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనాన్ని సమర్పించేసాము. మా పూజా విధి విధాన క్రతువు అయితే పిల్లా పాపలతో సకుటుంబ సమేతంగా నాన్నమ్మగారు అత్తయ్య గారు ఇలాగైతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా బాగా జరిగింది. చాలా ఆనందంగా జరుపుకున్నాము. ఆ భగవంతుని ఆశీర్వాదము నిండుగా మెండుగా మీతో పాటు మనందరికీ కూడా యావత్ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రతి నిత్యంతో పాటు పండుగ రోజు ఆ భగవంతుని సన్నిధిలో తదేకంగా నేను ప్రతి నిత్యం ఇదే ప్రార్థిస్తూ ఉంటాను. సర్వే జనాం సుఖినో భవంతు లోకా సమస్తాం సుఖినో భవంతు అని ప్రతి నిత్యం అనుకుంటూ ఉంటాను. మనతో పాటు మనందరం కూడా మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా అందరూ బాగుండాలని ప్రతి నిత్యం భగవంతుడిని ప్రార్థించుకోవాలి. అప్పుడు మనందరికీ మంచి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. అమ్మా నాన్నల ఆశీర్వాదంతో పాటు పితృదేవతల ఆశీర్వాదం కూడా ఎల్లవేళలా ఉండాలని కార్యక్రమానంతరం పితృదేవతలను ధ్యానించుకొని ఆ తర్వాత నైవేద్యాలను వారికి సమర్పించుకొని ఆ భగవంతుని యందు పిల్లలను ఆశీర్వాదం కోసం ఇలా అక్షతలు వేపించి వాళ్ళకి నమస్కారం చేపిస్తూ ఉన్నాము. చాలాసేపు పేషెన్సీతో మా పూజ అనంతరం కూర్చున్నారండి. ఇలా అయితే మా పూజాది క్రతువు అయితే ఇలా జరిగింది. మా నాన్నమ్మగారు అత్తయ్య గారు ఇంకా మా హస్బెండ్ ఇంకా పిల్లలతో ఇలా ఆశీర్వాదాన్ని అయితే తీసుకున్నాం. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.